సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో కిడ్నీ పాడవడానికి హైపర్ టెన్షన్ అనేది ఒక ప్రధాన కారణంగా కనబడుతుంది. సో హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇందులో. మీరు క్లినికల్ డైరెక్టర్గా ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ ఏదైతే దాని మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలాంటి సలహాలు రోగికి ఇస్తారు? మీ విధానం ఏ రకంగా ఉంటుంది? సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వన్ ఆఫ్ ద మెయిన్ కారణాలు మన కిడ్నీ డిజీజ్కి హైపర్ టెన్షన్. భారతదేశ వ్యాప్తంగా ఎంటైర్ పాపులేషన్ చూస్తే మళ్ళా 25%కి హైపర్ టెన్షన్ ఉందని మనకు తెలుసు. ఇప్పుడు 25% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ హైపర్ టెన్షన్. సో అందరము కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన బ్యాక్గ్రౌండ్ సంవత్సరానికి ఒకసారి బీపీ చెకప్ చేసుకోవాలి. బై ఛాన్స్ మన బీపీ 130/80 కంటే ఎక్కువ వస్తే 3 రీడింగ్స్ తీసుకోవాలి. ఆ 3 రీడింగ్స్లో 3 ఎక్కువ వచ్చినా, యావరేజ్ ఎక్కువ వచ్చినా మనము చాలా అర్లీగా ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. వేరే దేశాలకు కంపేర్ చేస్తే మనది సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మనకు అవసరం ఉన్న దానికంటే 3 ఇంతలు ఎక్కువ తీసుకుంటాం మనం. అదే మనకు ఒక కారణం స్టోన్ డిజీజ్కి, హైపర్ టెన్షన్కి. సో ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకునే దానికి ఫస్ట్ సాల్ట్ తగ్గించి, రెండోది ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని చెప్తాం. కనీసం గంట పర్ డే ఈ సాల్ట్ తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలిగితే మన బీపీ లెవెల్స్ తగ్గిపోయి ట్యాబ్లెట్లు కూడా అవసరం లేకపోవచ్చు చాలా మందికి. ఇది చేసిన తర్వాత కూడా బీపీ 140/90 అలా ఉంటే ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ట్యాబ్లెట్స్లో ముందెన్నడూ లేని 100 టైప్స్ ఆఫ్ బీపీ మెడిసిన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఏ మనిషికి ఏది ఇవ్వాలా అనేదే ఒక ఆర్ట్ అన్నమాట. సో నెఫ్రాలజిస్ట్ జాబ్ ఏంటి? బీపీ ఉంది, అయితే బీపీ అన్నీ ఒకే రకమైన బీపీలు కాదు, రకరకాల బీపీలు ఉంటాయి. కిడ్నీ జబ్బున్న వాళ్ళకి బీపీ వస్తుంది, వంశపారంపర్యంగా బీపీ వస్తుంది. వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మందులు ఎలా ఉన్నాయంటే జస్ట్ బీపీని కంట్రోల్ చేసేదానికి కాదు, టిష్యూ ప్రొటెక్టర్స్ అంటాం. ఆ మందులు వాడడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా రేపు హార్ట్ ప్రాబ్లం రాదు, రేపు కిడ్నీ ప్రాబ్లం రాని ఉన్నాయి. సో అలాంటివి అర్లీగా స్టార్ట్ చేసి స్లోగా ఆ డోస్ పెంచుకోవడమో లేదా ఇంకో 2వ ట్యాబ్లెట్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ డాక్టర్, కిడ్నీ డాక్టర్ చేసే పనులు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.